ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మను ఆహ్వానిస్తున్నాను. ఈ దినము అపోస్తుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము 37వ వచనం నుండి 43 వచనాల వరకు మనము ధ్యానించుకుందాం. యోహాను బాప్తిస్మ ప్రకటించిన తరువాత గలిలయ మొదలు కొన్ని యూదయ ఎదంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. అదేమనగా, దేవుడు నజరుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెను అనున్నదియే. దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఆయన యూదయ దేశమందును యెరూషలేమందును చేసిన వాటన్నిటికీ మేము సాక్షులము. ఆయనను వారు మ్రానుపై వ్రేలాడదీసి చంపిరి. దేవుడు ఆయనను 3వ దినమున లేపి ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకునిన మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడినట్లు అనుగ్రహించెను. ఇదియుగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇవ్వవలనని మాకు ఆజ్ఞాపించెను. ఆయన యందు విశ్వాసముంచు వాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడనెను. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, అద్భుతమైనటువంటి సాక్ష్యము, అద్భుతమైనటువంటి అనుభవము పేతురు గారి యొక్క నోట ఈరోజు మనము వింటున్నాం. కొర్నేలియు ఇంట్లో కైసరలో అనేక మంది ప్రజలు కూడి ఉన్నారు. అనేక మంది ప్రజల ఎదుట అద్భుతమైన విషయాన్ని ఆయన నోరు తెచ్చి ఆత్మ ద్వారా బోధిస్తున్నాడు. ఆ బోధనలో యోహాను బాప్తిస్మం ప్రకటించిన తర్వాత గలిలయ మొదలుకొని యూదయ దేశమంతట ప్రసిద్ధి అయిన సంగతి మీకు తెలియను అంటున్నాడు. కైసరియలో అందులో ఒక పార్ట్ ఇది. ఇక్కడ మనం గమనించాలి, యేసు ప్రభువారు పరిచర్య చేస్తున్న దినాలలో గలిలయ యూదయ అన్ని 2 ప్రదేశాలలో ఆయన సేవ చేసి రాజ్య సువార్త ప్రకటించింది మనకు తెలుసు. అయితే యూదయ ప్రదేశంలో ప్రభువారు చేసిన పరిచర్య, ప్రభువారి పరిచర్యకు ముందు యోహాను వచ్చి బాప్తిస్మం ఇస్తూ మారు మనసు నిమిత్తము బాప్తిస్మం అని చెప్పి ఆయన బోధించినటువంటి విషయాన్ని ఇక్కడ పేతురు ప్రస్తావిస్తూ ఉన్నాడు. మారు మనసు నిమిత్తము ఆయన బాప్తిస్మం ఇస్తూ ఆయన రాజ్య సువార్త ప్రకటించి యోహాను యూదయ ప్రదేశంలో గలిలయ ప్రదేశంలో తన పరిచర్య ముగించి వెళ్ళిపోయారు. అయితే ఆయన తర్వాత నజరుడైన యేసు పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ తండ్రి దేవుడు అభిషేకించి దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక అనేక మందికి మేలు చేయొచ్చు. అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు ఈ 2 ప్రదేశాలలో ఆయన సంచరించి ఆయన దేవుని రాజ్య సువార్త ప్రకటించడం మనకు తెలుసు అని పేతురు భక్తుడు వారికి సాక్ష్యం ఇస్తున్నాడు. నిజమే, ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని శక్తితో నింపబడినవాడు, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినవాడు. ముఖ్యంగా దేవుడు ఆయనకి తోడై ఉన్నాడు కనుక అనేక మందికి మేలు చేస్తూ ఆయన అనేక అద్భుత కార్యములు చేస్తూ రోగులను స్వస్థపరచుట, సాతాను చేతిలో పీడించబడిన వారిని
విడిపించుట, అనేకమైన కార్యములు ఆయన యూదేయ గలిలయ ప్రదేశమంతటా ఆయన జరిగించినట్లుగా మనము గమనిస్తున్నాం. అయితే ఆ యేసు ప్రభును యూదేయ ప్రదేశములో యాజకులు, పరిసయ్యులు అనేక మంది కలిసి ఆయనను సిలువ మ్రానుపై ఏ విధంగా వేలాడదీసి చంపేశారో ఆ విషయం కూడా ఈ ప్రదేశాలలో అందరూ ఎరుగుదురు. ఆయనను చంపివేశారు, సిలువ మ్రానుపై ఆయనకు చంపేశారు. అయితే దేవుడు అతనిని మూడో దినాన లేపింది. ఆ విషయము మరి ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే. ఎంత అద్భుతమైన మాటలు తెలియచేస్తున్నాడు చూసారా? యేసు ప్రభువారు చనిపోయింది, ఆయనకి చంపింది పేతురు నిర్భయంగా ధైర్యంగా ప్రకటిస్తున్నాడు. మనుషులందరి పాపాల నిమిత్తము ఆయన చనిపోయాడు. కొంతమంది విద్రోహ చర్యలు యేసు ప్రభును హతమార్చారు. హతుడైపోయిన యేసు ప్రభువారు 3 రోజుల్లో ఆయన సమాధి నుంచి తిరిగి లేచిన పిమ్మట ఆయన ముందుగా ఏర్పరిచినటువంటి సాక్షులకే, అనగా మృతులలో నుండి లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకొనిన మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడినట్లు అనుగ్రహించెను. ఎంత గొప్ప సాక్ష్యం అండేది! చంపబడ్డాడు, పునరుత్థానుడై లేచాడు. చంపబడి లేచి ఆయన ఎక్కడికో అదృశ్యమైపోలేదు. ముందుగా మమ్మల్ని ఏర్పరచుకున్నాడు కదా తన సాక్షులుగా. ఆయనతో కలిసి భోజనం చేసి ఆయనతో కలిసి తిరిగిన మాకే ఆయన మొట్టమొదటిగా ఆయన ప్రత్యక్షమయ్యాడు. మా అందరికీ ఆయన కనబడ్డాడు. మేము ఆయనకి కళ్ళారా చూశాం. అవును, ప్రభుకు సాక్షులుగా జీవించినప్పుడు, ప్రభు కొరకు జీవించినప్పుడు ఆ అనుభూతియే వేరు, ఆ ధైర్యమే వేరే. నువ్వు ప్రభును వ్యక్తిగతంగా రక్షకుడుగా అంగీకరించి ఆయనతో నడిచినప్పుడు, క్రీస్తు గురించి ఎవరైనా ఏమైనా అన్నప్పుడు నిర్భయంగా నువ్వు చెప్పగలవు. ఏదో ప్రభును నమ్మితే ఏదో జరుగుతుందని దురాశతో ప్రభుని దగ్గరికి వచ్చి లాభము నిమిత్తమని నేను కొనియాడితే నువ్వు ఎవరి దగ్గర ఇంత ధైర్యంగా సాక్ష్యం చెప్పలేవు. పేతురు, మేము దేవుని చేత ఏర్పరచబడిన వారము, ఆయనతో కలిసి జీవించిన వారము, ఆయన చనిపోయినప్పుడు చూచిన వారము, ఆయన పునరుత్థానుడై లేచిన తర్వాత మొట్టమొదటిగా మాకే కనిపించాడు అని ఆ సాక్ష్యము ఎంత అద్భుతంగా ఆయన తెలియజేస్తున్నాడు. ఇదియుగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇవ్వవాలని మాకు ఆజ్ఞాపించెను. పేతురు ఎంత రహస్యం చెప్తా ఉన్నాడు చూడండి. సజీవులకును మృతులకును న్యాయాధిపతిగా నియమించబడ్డాడు. చాలామంది పిచ్చోళ్ళలాగా ఏమని మాట్లాడుతూ ఉంటారంటే, ఆ శిలువ మీద చచ్చిపోయినోడికి దేవుడని ఎవరు నమ్మమన్నారు అని. శిలువ మీద చచ్చిపోయిన వాడు సామాన్యుడు కాడు, ఆయనే దేవుడు. శిలువ మీద చచ్చిపోయిన వాడు చచ్చిపోయి కుళ్ళిపోలేదు, కానీ సజీవుడిగా లేచిన వాడు ఆయనే. సజీవులకు మృతులకు న్యాయాధిపతి. నువ్వు చేసే ప్రతి క్రియలైన చూస్తున్నాడు, నీ ఆలోచన ఆయన గ్రహిస్తున్నాడు. నువ్వు గనుక తన యందు భయభక్తి కలిగి జీవిస్తే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావు. లేదు అలాగే ఉంటే రేపు ఆ న్యాయాధిపతి నీకు ఏ శిక్ష విధిస్తాడో అది నువ్వు భరించక తప్పదు. చాలామందికి యేసు ప్రభు అంటే చాలా తేలిక, చులకన. ఆయన గురించిన రహస్యము తెలియకుండా ఏవో మాట్లాడుతూ ఉంటారు. పేతురు మాత్రం ధైర్యంగా చెప్తున్నాడు, సజీవులకును మృతులకును ఆయన న్యాయాధిపతి అయిన వాడు, అందరికీ న్యాయము తీర్చగలిగినటువంటి ఆయన దేవుడు అతనికి న్యాయాధిపతిగా ఆయన నియమించాడు. కనుక నువ్వు ఆడే ప్రతి మాటలు, నువ్వు జీవించే జీవిత విధానాలు
అన్నిటికీ దేవుడు న్యాయాధిపతిగా న్యాయము తీర్చబోతున్నాడు. అందుకే అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు, మనలో ప్రతివాడు తన గురించి తాను దేవునికి లెక్క అప్పగించాలి. అది హిందూయేని కానీ, క్రిస్టియన్ అని కానీ, ముస్లిమాన్ అని కానీ, ఇలాంటి ఏ భేదము లేదు. అందరూ ఆయన ద్వారా నిర్మించబడిన వారమే. ఎవరి క్రియలకు తగిన ప్రతిఫలము ఆయన ఇవ్వడానికి మనందరిపైన న్యాయాధిపతిగా ఉన్నాడు. నువ్వు ఒప్పుకొనినా ఒప్పుకోకపోయినా నా సోదరి, నా సహోదరుడా, నువ్వు మంచిగా ఉంటే నువ్వు న్యాయాధిపతి దగ్గర నువ్వు దీవించబడతావు. నువ్వు ఒకవేళ దేవుని వాక్యాన్ని తప్పిపోయి, నీతి న్యాయము తప్పిపోయి జీవిస్తుంటే దేవుని యొక్క సింహాసనం ఎదుట దోషిగా నిలబడక తప్పదు. ఆయన యందు విశ్వాసముంచువాడెవడో, ఎంత అద్భుతమైన అవకాశం అండి. ఆయన యందు విశ్వాసముంచువాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచున్నారు. ప్రవక్తలే కాదు, ఈరోజు పేతురు సాక్ష్యం చెప్తున్నాడు. మనమందరూ కూడా అది నమ్మాలి. యేసు ప్రభునందు విశ్వాసముంచి ఆయన నామం మూలంగా పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మము తీసుకోవాలి. బాప్తిస్మం అంటే ఏదో అలంటప కార్యక్రమం కాదు. బాప్తిస్మం అనేది మన పాపరోత జీవితం నుంచి క్షమాపణ పొందే ఒక గొప్ప భాగ్యము. మన పాపముల నుంచి, మన రోత బ్రతుకు నుంచి క్షమించబడ్డానికి క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందే అనుభవము, అది చాలా శ్రేష్టమైన, విచిత్రమైన, అంటే ఒక శక్తివంతమైన అనుభవము ప్రభు మనకు కేటాయించి ఉన్నాడు. కనుక పేతురు ఈ మాట కొర్నేలి ఇంట్లో చెప్తా ఉన్నాడు. అయ్యా, అందరూ విశ్వాసము ద్వారా ఆయన మూలంగా, ఆయన నామమును బట్టి పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మము పొందుకోవాలి. వాస్తవంగా ఒక అన్యుల గృహానికి వెళ్ళి, అధికారి గృహానికి వెళ్ళి ఇంత కమాండ్గా వాక్యం చెప్పడానికి పరిశుద్ధాత్మ తనకు తోడై ఉన్నాడు కాబట్టి చెప్పగలిగాడు. నా సోదరి, నా సహోదరుడా, ఈరోజు మనం కూడా ఆత్మీయ జీవితాల్లో మన జాగ్రత్త కలిగి దీని వాక్యాన్ని బట్టి జీవించడానికి రండి, తలలుంచుకొని ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు స్తోత్రాలు. మా ఎడల మీకున్న అత్యున్నతమైన తలంపులు, ఆలోచన కొరకు స్తోత్రాలు. మేము యూదులము కాము, ఇశ్రాయేలును కాము, మేము అన్యులమే. కానీ మీ యందు విశ్వాసముంచి మీ నామమును బట్టి ప్రభువా మేము బాప్తిస్మము తీసుకున్న వాళ్ళము. మీ యొక్క కృపతో మమ్మను దీవించి, మీ కృపతో మమ్మను ఆశీర్వదించి, మీ మహిమ కొరకు మమ్మను ఏర్పరచుకొని ఉన్నారు. ప్రభువా, మమ్మలను మీ పరిశుద్ధాస్తముతో తాకి బలపరిచి మీ మహిమ కొరకు మమ్మను నడిపించండి. అద్భుత కార్యములు మా జీవితంలో జరిగించండి. ఈ దినము ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరి జీవితాలను తాకి అద్భుత ఆశీర్వాదాలతో నింపి మహిమ పొందుకున్నామని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.